తెలంగాణ విషయానికి వస్తే నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. వాళ్ళందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూలే ప్రజాభవన్లో నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడదాం, బీఆర్ఎస్ ఆరోపణలు ఉభయ సభల్లోనూ తిప్పికొట్టాలంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మంత్రులు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దిశానిర్దేశం చేశారు. వాళ్ళందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. వాళ్ళు చేస్తున్న ఇటువంటి ఆరోపణలు వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టండి, వాళ్ళు కేవలం ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు, మనం ఆధారాలతో సహా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడదామంటూ దానిపైన నిన్న జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబు తదితరులందరూ కూడా హాజరయ్యారు. మరో ముఖ్యమైన వార్త, శివ బాలకృష్ణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాడు. రెరా కార్యదర్శిగా పనిచేశాడు, హెచ్ఎండిఏలో ముఖ్యమైన అధికారిగా పనిచేశాడు. ఆయన పైన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు పెట్టింది ఏసీబీ. ఇప్పటికే అరెస్ట్ చేసింది. 7 రోజుల పాటు విచారించారు. విచారణలో అటు ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే ఆస్తులు బయటపడ్డాయి. ఒక్క శివ బాలకృష్ణ వద్దనే దాదాపుగా 214 ఎకరాల భూమిని ఆయన కూడబెట్టుకున్నాడు. ఈయన వెనకాల ఇంకా ఉన్నతాధికారులు నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక ఐఏఎస్ అధికారికి 10 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఆయన చెప్పిన ఫైల్స్ అన్నీ కూడా తాను చకచకా క్లియర్ చేశానంటూ శివ బాలకృష్ణ ఒప్పుకున్నాడు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ చీఫ్గా ఆయన పనిచేశారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన విచారించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంతో ఏసీబీ ముందుకెళ్తుంది. ఆయన ఏదైతే తన వాటాదారుగా పేర్కొన్నాడు సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఆ ఐఏఎస్ అధికారి చెప్పినట్లుగానే తాను ఎక్కువ శాతం భూములన్నీ కూడా వరంగల్ జిల్లా జనగాంలో కొనుగోలు చేశాను, ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలో కొనుగోలు చేశాను. ఆయనకు ఆయన పాత్ర పైన కూడా శివబాలకృష్ణ ఆయన నేరం అంగీకరించడంతో పాటు ఆయన విషయం చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా విచారణకు ఆదేశించింది. త్వరలోనే అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఆయన కూడా విచారించడానికి ప్రభుత్వం ఏసీబీ అయితే సిద్ధమవుతుంది. అయితే అటు అరవింద్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పైన అనుమతి లేకుండా 59 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆయన అటు రేసులు ఫార్ములా 1 రేసులకు ఇచ్చేశారు. అయితే కేటీఆర్ ఆదేశాలతోనే తాను ఆ 59 కోట్లు హెచ్ఎండిఏ నుంచి విడుదల చేశానంటూ ఇటీవల ఆయన ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తూ చెప్పారు. ఆ అంశం కేటీఆర్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇష్టారాజ్యంగా అధికారులు నోటి మాటగా ఆ నేతలు చెప్పడం, ఇష్టారాజ్యంగా అధికారులు కోట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్లకు ఫైల్స్ క్లియర్ చేసేయడం, 100 ఎకరాలను చెరబట్టారు అధికారులు నేతలు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పటికే ధరణిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ధరణిని అడ్డుపెట్టుకొని లక్షల ఎకరాలను కొట్టేశారు బీఆర్ఎస్ నేతలైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక్క శివ బాలకృష్ణ దగ్గరే 214 ఎకరాలు ఒక సాధారణ అధికారి దగ్గర వెలుగు చూశాయంటే ఇంకా ఉన్నతాధికారులు నేతలు ఎన్ని వేల ఎకరాలు మింగేసుంటారనేది చూడాలి. దీనిపైనంతా కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలి. వాళ్ళందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్ళాలంటూ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏసీబీ అధికారులు ఏ రకంగా విచారణ ముందుకెళ్తారనేది. ఇక నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక కేసు వేసింది గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి. దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే ఇప్పటికే జాప్యం జరుగుతుంది. కొత్త కమిటీని వేసుకున్నారు టీఎస్పీఎస్సీకి సంబంధించి. వీలైనంత త్వరగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్న నేపథ్యంలో ఆ ఉపసంహరణకు సుప్రీంకోర్టులో అపీల్ చేయడం పట్ల నిరుద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోనుంది. గతేడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ నెల 8వ తారీఖున అక్కడ రిట్ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనే వార్తను ఇచ్చింది. ఇక బీజేపీ విజయ సంకల్పం 20 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు చేపట్టబోతున్నారు. 17 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఈ యాత్రలన్నీ కూడా ఉంటాయంటూ
చెప్తున్నారు. నిన్న విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఏలిటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అటు మాజీ ఎంపీ జితేంద్ర, ఆ, రాణి రుద్రమ, బీజేపీ నేత రాణి రుద్రమ ఉన్నారు. ఈ అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 28వ తారీఖు నుంచి వరుసగా యాత్రలు చేయాలి. తద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలనే నిర్ణయం బీజేపీ తీసుకుందనే వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాకేంటి అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించిన వార్త ఇది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రీనీడ, నిలిచిపోయిన పనులు అంటూ ఇచ్చారు. మార్చిలో జరగాల్సిన 2 ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం, ప్లాంటు కాంట్రాక్టు సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు, ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకే, వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతలు ఒత్తిడి చేస్తున్నారు. గత ప్రభుత్వం తరహాలోనే తమతోనే వ్యవహారాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. 4 నెలలుగా 2000 కోట్ల బిల్లులు పెండింగ్, కాంట్రాక్టు సంస్థల లబోదిబో అనే వార్తనిచ్చారు. ఇంకా కూడా ప్రభుత్వం మారినా కూడా నేతల తీరు మారలేదు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు 2 ప్లాంట్లు ప్రారంభోత్సవం జరగాలి మార్చిలో, కానీ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. మాకే ఆ కాంట్రాక్టులన్నీ కూడా దక్కాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనే వార్తనిచ్చారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్లలో 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 యూనిట్లలో 70% పనులు పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే నెల మార్చిలో 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. వేసవి అవసరాలు తీర్చేలా మరో 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రావాలి. కానీ సివిల్ పనులు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మిగిలిన పనులు నామమాత్రంగా చేస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్పై రాజకీయ క్రీనీడ పడటమే అంటూ వార్తనిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ రాజకీయాల కోసము, వాళ్ళ ఆర్థిక లబ్ధి కోసము రకరకాలుగా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు అటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరడానికి బీఆర్ఎస్ నేతలు అనేక మంది సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మేయర్ బొంతు రామ్మోహన్ ఉద్యమంతో అటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా, ఆయన టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకుడిగా, అనంతరం యువజన విభాగం నాయకుడిగా కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఆయన ఉన్నారు. ఆయన ఇటీవల ఉప్పల్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు, కానీ ఆయనకు ఇవ్వలేదు. వేరే వ్యక్తికి, సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా కాదని అక్కడ వేరే వ్యక్తికి ఇచ్చారు. ఈయన భార్య చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. ఆమెకు కూడా స్థానిక ఎమ్మెల్యేలు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తరచూ వాళ్ళు చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు తీవ్రని అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాను అన్ని రకాలుగా త్యాగాలు చేశాను, కానీ ఎక్కడా కూడా తనకు సరైన గుర్తింపునివ్వలేదు. నిన్న అటు రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. మల్కాజ్గిరి లోక్సభ, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలను ఆయన ఆశిస్తున్నారు. చూడాలి ఏ రకంగా అటు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాలి. ఇక రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అటు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. ఆయన పైన మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఇక్కడ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసంలో ఉన్న బాల్కసుమన్కు నోటీసులు జారీ చేశారు. 160 CRPC నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు సభలో వ్యవహరించాల్సిన తీరు, అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎలా తిప్పికొట్టాలనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడంటూ అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక పెళ్లికి బాజా మోగింది అంటూ మరో ముఖ్యమైన వార్త, మాఘమాసం రావడంతో శుభకార్యాల సందడి ప్రారంభమైంది. రేపటి నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎల్లుండి వసంత పంచమి, వేలాది పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభగడియలు ఉన్నాయి. ఫంక్షన్ హాల్ దొరక చాలామందికి ఇబ్బందులు అనే వార్తను ఇచ్చారు. డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, షామియానాల వారికి భారీ డిమాండ్ ఉంటుందంటూ మాఘమాసం
రావడంతో అందరూ కూడా శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. పెళ్ళిళ్ళు జరుగుతాయి. మంచి ముహూర్తాలు దాదాపుగా 30 ముహూర్తాల వరకు ఉన్నాయి. ఈ 30 ముహూర్తాలలోనే కొన్ని వేల పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. అటు ఫంక్షన్ హాల్ కానీ ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడ కూడా దొరుకుతున్న పరిస్థితి లేదు. అన్నీ కూడా ఇప్పటికే ఫుల్ అయిపోయాయి అనే వార్తనిచ్చారు. ఇక సాక్షి విషయానికి వస్తాం. 6పై అయోమయం అంటూ ఇచ్చారు. 6 గ్యారంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలకు బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదనే భావన. చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేస్తే 6 గ్యారంటీలకు ఏటా 1.36 లక్షల కోట్లపైనే అవసరం. పరిమితంగా అమలు చేసిన 80,000 కోట్లపైనే కావాలనే అంచనాలో అధికారులు. బడ్జెట్లో సర్కారు చేసిన కేటాయింపులు కేవలం 53,000 కోట్లైన వార్తనిచ్చింది. వాస్తవానికి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అది తాత్కాలిక బడ్జెట్ మాత్రమే. అటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువైన తర్వాత, అటు వాళ్ళు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్రానికి ఏమేం కేటాయిస్తారని చూసి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతాం. అప్పటిదాకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసుకుంటామంటూ చెప్పింది. 6 గ్యారంటీల అమలుపైన చాలా స్పష్టతతోని కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా వాటిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే అమలు చేసి తీరుతామంటూ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక సిపిఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత తమ్మినేని వీరభద్రం ఆయన ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. ఏఏజీలో చికిత్స పొందారు. వెంటిలేటర్ మీద కూడా పెట్టారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతోనే ఇంకా ఆయన చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు పొడెం వీరయ్యకు అప్పగించారు. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించిందని మరో వార్తను కూడా ఇచ్చారు. సిపిఎం పార్టీ ఇటీవల అటు పాలేరు నియోజకవర్గంలో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించినప్పటికీ అక్కడ అనివార్య కారణాలతో అక్కడ పోటీ చేశారు. కానీ తమ్మినేని వీరభద్రం ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అటు వీరయ్యకు పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారు ఆయన స్థానంలో అనే వార్తను అటు ముఖ్యమైన వార్తగా సాక్షి ఇచ్చింది. మరో ముఖ్యమైన వార్త, భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టా రెడీ అంటూ దిశాపత్రిక ప్రచురించింది. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడిన వాళ్ళపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, 4 ఐఏఎస్లు, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్లుగా గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్లకు పైనే. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు. ఒక్క అధికారి శివబాలకృష్ణ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయనే 214 ఎకరాలను చెరబట్టాడంటే అధికారులు, నేతలు అందరూ కలిసి ఇంకా ఎన్ని వేల ఎకరాలు కొల్లగొట్టుంటారు. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు, వాటి విలువే 7,000 కోట్లకు పైన. అంటే మొత్తం అంతా చిట్టా కనుక బయటకు వచ్చినట్లయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచేసుకున్నారనేది బయటపడుతుంది. ఖచ్చితంగా భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టాను రెడీ చేస్తుంది. అధికారులు ఎవరెవరు సహకరించారు, నేతలు ఎవరెవరు ఈ భూములన్నింటినీ కూడా దోచుకున్నారు, పూర్తిగా అన్ని వివరాలను కూడా బయటకు తీస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ బొక్కిందంతా కూడా బయటికి తీయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. ఇక 10 ఏళ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా అనే మరో వార్తను కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులు ముంగట పడలే. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తానన్న హామీ అమలు కాలేదు. పూర్తిగాని ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంలా ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు అనే వార్తను ఆ వెలుగు పత్రిక ప్రచురించింది. నల్గొండ జిల్లా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. నల్గొండ జిల్లాకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి ఆయన మంత్రిగా కొనసాగారు. నల్గొండ జిల్లాలో మ్యాక్సిమం అన్ని సీట్లలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. కానీ నల్గొండను నిర్లక్ష్యం చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా అక్కడ కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా ముందుకు పడలేదు. ఆ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న పథకం కూడా హామీ కాలేదంటూ వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న పల్లి రైతులు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అరుణను గెరావు చేశారు. రైతులందరూ కూడా పల్లి మార్కెట్లో అక్కడ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర దొరకడం లేదంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణతో పాటు ధర్నాలో రోడ్డు పైన ఆమెను కూర్చోబెట్టారు. ఆమెను పల్లీలపైన కూర్చోబెట్టి ఆమె పైన పల్లీలన్నీ కూడా వేశారు. వ్యాపారులు, సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేట మార్కెట్ ఆఫీస్ ముట్టడించారు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారనే వార్తనిచ్చారు. కల్వకుర్తి ఆఫీసులోకి దూసుకెళ్లిన రైతులు రోడ్లపై పల్లీలు వేసి రాస్తారోకో అంటూ ఇచ్చారు. పల్లీలకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది.
ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు. మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో ఈరోజు ఇరిగేషన్ పైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అలానే నిన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవాస్తవ ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలనే దానిపైన ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. చూడాలి ఈరోజు అసెంబ్లీలో ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్. తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.